ముగియడం కాదు, ఇది అంతం కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇక్కడి నుంచి దగ్గరలో ఉంది మనకు ఎన్నికల సమరం. మనమంతా ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఏదైతే పార్టీ అధికారంలో ఉందో వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలకు, వాళ్ళు చేస్తున్న అక్రమాలకు, దౌర్జన్యాలకు తగిన గుణపాఠం యువతరానికి అంటే మేము ముఖ్యంగా ఈ యొక్క యువ గళమన్నది, ఈ పాదయాత్ర అనేది యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భారతదేశపు మహాశక్తి అయిన యువతను ఉద్దేశించి ముఖ్యంగా చరిత్ర తెలుసుకోవాలి. ఆ చరిత్రలో నుంచి మనం ఎన్నో కఠిన సమస్యను ఎంత ఎదుర్కొన్నాం ఇంతకుముందు, వాటినైనా పరిష్కరించుకున్నాం. కేవలం ఒక పార్టీ కాదు, కేవలం లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారే కాదు, ఆయన పిలుపుకి స్పందించి ఎంతో మంది జనమంతా కూడా కులాలకు, మతాలకు, వర్గాలకు అన్నిటికీ దూరంగా ఒక్కటై ఎలా ఆనాడు అప్పటి యొక్క పరిస్థితులకి తగిన గుణపాఠం చెప్పి ఎలా వాళ్ళకు కావలసిన ప్రజా జవాబుదారీ ప్రభుత్వాన్ని వాళ్ళు అధికారంలోకి తెచ్చుకున్నారో తిరిగి యువతరానికి గుర్తు చేసేలా, వాళ్ళంతా నెమరేసుకునేలా ఎంతో విజయవంతంగా ఈ పాదయాత్ర సాగినందుకు లోకేష్ బాబుని అభినందిస్తూ, అలాగే ఈ పాదయాత్రలో ఆయనతో పాటు సైనికులుగా ఆయనకి అండగా ఉంటూ ఆయన మీద ఈగను కూడా వాలనివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు అడ్డుకునేందుకు. పాదయాత్రను చూసాం మనం, మైకులు లాక్కున్నారు, చివరకు కుర్చీ మీద నిలబడి మాట్లాడుతుంటే కుర్చీ కూడా లాగేసుకున్నారు. అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళంతా కూడా మరి ఆయనకి సైనికుల్లాగా ఉండి ఈ 26 రోజులు ఆయనకు అండగా ఉన్నారో వాళ్ళందరికీ, సుశక్తులైన సైనికులందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి నేను ఇక్కడ అంటే సమాజం మీద ఇవాళ ప్రజలే దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుణ్ణి అని నినాదంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అంటే నటులు కేవలం సినిమాలకి పరిమితం కాదు, నటులు కేవలం రంగు వేసుకుని ప్రజలకి దూరంగా ఎక్కడో షూటింగ్లు చేసుకుంటూ కాదు. నేను వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ని సినిమాల కంటే ఎక్కువ ఈ రోడ్ల మీద చూస్తున్నాను, సభల్లో చూస్తున్నాను. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే సినిమాలే కాదు, మన ప్రతి ఆ సినిమాల ఫలితంగా మనకు వచ్చే ఆదరణ, అభిమానాన్ని నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు, ఏ రుణం మనం పెట్టుకోకూడదని. అది రుణశేషం కావచ్చు, రుణశేషం కావచ్చు, అగ్నిశేషం కావచ్చు, శత్రుశేషం కావచ్చు. అలాగే నీళ్ల శేషం కూడా ఆయన ఉంచుకోలేదు. చివరికి ఏ మద్రాసు నుంచి అయితే ఆయన వచ్చారో తిరిగి ఆ మద్రాసుకు తాగునీటిని కూడా తిరిగి ఇచ్చారు ఆయన. అటువంటి మరి ఈనాడు మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కేవలం నటులుగానే కాదు, మేమిద్దరం ఈ సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని తెలియజేయడానికి మరి ఆనాడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. జనసేన పార్టీని ఎన్నో ఏళ్ల క్రితం 2014లో 2008లో 14 అప్పటి నుంచి కూడా ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఫ్లోరైడ్ విషయంలో అయితేనేమి, ఇలా ఇప్పుడు ఇక్కడ రణస్థలంలో జరిగినప్పుడు కూడా అప్పుడు యువకులంతా కూడా స్పందించి ఆయన రాకను స్వాగతిస్తూ, మరి ఎక్కడికి మేము ఎందుకు వలసపోవాలి, మేము పుట్టిన గడ్డ ఇది, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఎక్కడైతే మనం వాళ్ళంతా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో అటు ఐటీ రంగం అయితే, సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకురావడం ముందుకి, అలాగే ఈ యొక్క మహిళలకు ఈ యొక్క డ్వాక్రా మొట్టమొదటిసారిగా దేశంలోనే ఈ
పొదుపు స్కీమ్ తీసుకురావడం అయితేనేంటి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆనాడు అందరికీ ఉపాధి కలగడం జరిగింది. మహిళా సాధికారత, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వంటిటి కుందేళ్లు కాకుండా వాళ్ళు కూడా సంపాదించి మరి వాళ్ళు కూడా మగవాళ్ళకి సమానంగా ధీటుగా బ్రతకగలిగే ఒక మంచి అవకాశాన్ని కలిగించారు. మరి ఆనాడు రామారావు గారు ఆయనకి చెప్పుకుంటూ పోతే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సుసాధ్యమైనవి, అలాగే సామాన్యులు ఎంతో అనుకూలమైనవి కూడా. మరి ఆయన అప్పుడు ఆనాడు ప్రవేశపెట్టిన పథకాలు మరి ఆయన అమలు చేస్తూ అలాగే అందరూ కూడా వాటిని అనుకరించేలా చేశారు ఆనాడు. అందుకే ఆయన పేదవాడి ఆకలికి అన్నగా, లేకపోతే జనం భవితకు ఒక తండ్రిగా, ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం చేసిన, స్వాతంత్రం కల్పించిన ఒక అన్నగా ఆయన శాశ్వతంగా మన గుండెల్లో నిలిచిపోయాడు రామారావు గారు. మరి అదే ఆయన బిడ్డ తెలుగుదేశం పార్టీని ఆయన కొరత ఆయన అడుగు జాడల్లో అదే క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రపంచ దేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు. సోనియా గాంధీతో ఢీకొట్టి, చంద్రబాబును ఢీకొట్టి 16 నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేళ్లతో సహా పెగిలించి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని 23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లతో పవన్ కళ్యాణ్ని 2 చోట్ల కూడా చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ని మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధ పేరు మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు నిన్న మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే యుద్ధ పేరు మోగించాడు, సోనియా గాంధీని మట్టి కరిపించాడు, చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు, పప్పు గారిని లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009లోనే మోగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడిపోయిన బక్కీటు, తోలు బక్కీటు, వీళ్ళందరూ కూడా ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా పీకలేరు. గతంలో కూడా చెప్పాం, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% పైన ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. మిగిలినట్టు 50% బీజేపీకి 1%, కాంగ్రెస్కి 1%, పవన్ కళ్యాణ్కి 3%, చంద్రబాబుకి 40% ఇట్లా ఉంటాయి. వీళ్ళందరూ కలిసినా కూడా ఓటు ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు విచిత్రంగా మాడుతూ ఉంటాడు. ఒక 420 నా కొడుకు అనమాటాడు చంద్రబాబు గారు అంటేనే ఆడు 420 గాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట. ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడి 420 గాడు 78లో కుప్పంలో పోటీ చేశాడు, చంద్రగిరిలో పోటీ చేశాడు 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున. కుప్పం నుంచి చంద్రగిరి 110 కిలోమీటర్లు. ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం 110 కిలోమీటర్లు, కర్ణాటక బోర్డర్లో తమిళనాడు బోర్డర్లో ఉంటుంది అది. మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి చంద్రగిరి నుంచి కుప్పం? వీడు ఆఫీసరా, వీడు అధికారా, వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు నా కొడుకు, సొల్లు మాటలు, సొల్లు నా కొడుకు అనమాట. నా ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు. విచిత్రంగా ఈడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు 89లో వెళ్ళాడు, 30 సంవత్సరాల నాడు వెళ్ళాడు ఈ ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం. మరి వీడు కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా? వీడు ఊరు మంగళగిరా, లేకపోతే వీడు పుట్టింది వీడు పెరిగింది మంగళగిరా? మరి ఈడేటో వచ్చాడు పప్పు నా కొడుకు మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా? హైదరాబాద్లో చేయొచ్చుగా, లేకపోతే ఆడి బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా.
మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళీలు ఆడాడా, లేదా గాజువాకలో సంక్రాంతాడా? వీళ్ళు అసలు బాబు, కొడుకు, పార్ట్నర్, దత్తపుత్రుడు అందరూ కూడా వలస వెళ్ళి అక్కడెక్కడ పోటీ చేసేవాళ్ళే. వీళ్ళకంట ట్రాన్స్ఫర్లు ఉంటాయని తెలియదంట. ఓరిడి అమ్మ చంద్రబాబు నటన చూస్తే జనం మామూలుగా ఇంటి వారాలు సిగ్గుపడతాడు. ఆయనే చెప్పాడు, నా అల్లుడు పెద్ద నటుడు, దొంగనాగొడుకు అని చెప్పి. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ పిట్టగదలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నిన్న మొన్న యుద్ధం ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించి 12 ఏళ్ళు అయింది. సోనియా గాంధీని మట్టి గరిపించాడు, చంద్రబాబు నాయుడిని పాపరం చేశాడు, పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా చేయకుండా జరగకుండా చూశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మేము ఎమ్మెల్యేలకు గెలిస్తే చాలు, ప్రతిపక్షం వస్తే చాలు అని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేసేదండి.